అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరము జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసంలో సంకటహార చతుర్థి ఏ రోజున వచ్చింది, చవితి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఏమిటి, ఈ నెలలో గణనాథుని కొలిచేటువంటి నామం పేరు పీఠం పేరు ఏమిటి, ఉదయం వేళ పూజ చేసుకోవడానికి, ముడుపు కట్టుకోవడానికి, సాయంకాల వేళ పూజ చేసుకోవడానికి పూజ శుభ సమయాలు ఏమిటి, ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాల గురించిన వివరాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రతి నెలలో బహుళపక్షంలో వచ్చే చతుర్థి తిథిని సంకష్టహార చతుర్థిగా జరుపుకోవడము, గణపతిని పూజించడము అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయము. మనకి సంకష్టహార చతుర్థి అనేది మంగళవారం రోజున వస్తే ఇంకా విశేషంగా భావిస్తారండి. దానిని అంగారక సంకష్టహార చతుర్థి అని అంటారు. ఈ సంకష్టహార చతుర్థి రోజున విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవారుగా పిలువబడి గణేశుణ్ణి పూజిస్తారు. సంపన్నమైన మరియు కష్టాలు లేని జీవితం కోసము ఆయన ఆశీస్సులను కోరుకుంటారండి. ఇంత విశిష్టమైనటువంటి సంకష్టహార చతుర్థి ఈ 2026 సంవత్సరము జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసంలో ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, చవితి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే జూన్ 3, 2026 బుధవారము రాత్రి 9:21 నుంచి ప్రారంభమయ్యి జూన్ 4, 2026 గురువారము రాత్రి 11:30 వరకు చవితి తిథి ఉంటుంది. ఈ 2026 సంవత్సరం జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసంలో సంకష్టహార చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ జూన్ 3 బుధవారం రోజున ఆచరించాలి. ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ. జూన్ 4 రాత్రి 12:59 వరకు ఉంటుంది. 2026 సంవత్సరం జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసంలో ఆ గణనాథుని నామం పేరు విభువనం పాలక మహాగణపతి అనే నామంతో కొలవాలి. పీఠం పేరు దూర్వా బిల్వ పత్ర పీఠంగా వేసుకొని చేసుకోవాలి. ఉదయం వేళ పూజ చేసుకోవడానికి, ముడుపు కట్టుకోవడానికి శుభ సమయాలు చూసుకున్నట్లయితే జూన్ 3, 2026 బుధవారము తెల్లవారుజామున 4:55 నుంచి ఉదయం 7 లోపు మీరు ముడుపు కట్టుకోవడం, పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరకపోతే మరలా ఉదయం 9:01 నుంచి ఉదయం 11:35 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. సాయంకాల పూజా సమయం చూసుకుంటే సాయంత్రం 5:45 నుంచి రాత్రి 7:55 వరకు, చంద్రోదయ సమయము రాత్రి 9:51 వరకు. ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాత్రి 10:11, విజయవాడ 10 విశాఖపట్నం 9:52, కాకినాడ 9:54, రాజమండ్రి 9:56, ఢిల్లీ 9:56, బెంగళూరు 10:03, ముంబై 9:51, చెన్నై 9:53, పూణే 9:46. మీకు ఇంకా ఏమైనా ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాలు కావాల్సి వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తప్పకుండా సమాధానం అనేది ఇస్తాను. ఆ రోజున అసలు పూజ విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఉదయం తలస్నానం చేసి గణపతికి పూజ అనేది చేసుకొని రోజంతా ఉపవాసం అనేది ఉండాలండి. సాయంత్రం చంద్రోదయ సమయంలో మరలా గణపతికి కుడుములు లేదా మోదకాలు నైవేద్యంగా సమర్పించి చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించిన తర్వాతనే మీరు ఉపవాసం అనేది విరమించాలి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.